రైతన్నకు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా సొమ్ము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెట్టుబడికి రైతన్నకు సహాయంగా గతంలో ఎప్పుడూ కూడా జరగల. గతంలో ఏ రైతన్నా ఎప్పుడూ చూడలేదు. రైతన్నకు పంట వేసే సమయానికి పెట్టుబడి సహాయంగా రైతు భరోసా సొమ్ము అందిస్తా ఉన్నది ఎవరు అనంటే, జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే, జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే, అందిస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్, చేస్తా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నకు తోడుగా ఉండడమే కాకుండా ఆ రైతన్న భూముల మీద, అసైన్డ్ భూముల మీద, 22A భూముల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఆ రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలో అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే, ఈ 58 నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు నిరుపేదలంటూ ఈ 58 నెలల కాలంలోనే ఆ ప్రతి నిరుపేదకు కూడా తోడుగా ఉండాలని, ఆ నిరుపేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు, ఆ నిరుపేదల చేతుల్లో 2,70,000 కోట్ల రూపాయలు పెట్టిన పరిస్థితులు ఎప్పుడు జరిగాయి అనంటే అది మీ బిడ్డ పాలనలోనే. చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ, సామాజిక న్యాయం అన్నది చేతల్లో చూపిస్తా ఉన్న ప్రభుత్వం, సామాజిక న్యాయానికి నిజంగా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వం. ప్రతి మాటకు ముందు నా ఎస్సీలంటూ, నా ఎస్టీలంటూ, నా బీసీలంటూ, నా మైనారిటీలంటూ, నా పేద వర్గాలు అనంటూ ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి. పేదరికంలో కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయం చూడడం లేదు. పేదవాడికి తోడుగా ఉండాలి అని అడుగులు వేసిన ప్రభుత్వం కూడా ఒక్క మీ జగనన్న ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.